లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని నేను బహిష్కరిస్తున్నాను అని ఏదైతే ప్రకటన చేశాడో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. తులం బంగారం ఇస్తలేరు కాబట్టి బహిష్కరిస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డిని నేను నేరుగా ఒకటి క్వశ్చన్ చేస్తున్నాను. మీరు నిజంగానే తులం బంగారం కోసమే బహిష్కరించినట్టయితే మరి గత సంవత్సరం కాలంగా మీరు ఎందుకు ఇచ్చిండ్రు? రెండోది, మీరు ఇవాళ బంద్ చేయడానికి ప్రధాన కారణం తులం బంగారం కాదు. గ్రామాలలో మహిళలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం మీరు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇప్పిస్తామని చెప్పినటువంటి మీరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గానీ మాకు చెక్కులు రాలేవని మిమ్మల్ని నిలదీయడం ద్వారానే ఈ సమస్యను తప్పించుకోవడానికి ప్రశాంత్ రెడ్డి పక్కకు తప్పుకున్నాడని ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి యొక్క ఆలోచన ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ఉండడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మేమిచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం. త్వరలోనే వీటన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతుంది. కేవలం మీరు 2 సంవత్సరాలుగా ఏవైతే పెండింగ్ లో పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులకు సంబంధించినటువంటి మహిళలు నాకు తెలిసి ఒక్కొక్కరు 2 పిల్లలు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి చెక్కులు తీసుకోవడానికి. అంటే మీ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు మీరు ఇచ్చే ₹1,00,000 చెక్కు అప్పుడు ఇచ్చుంటే వాళ్ళకు ₹1,50,000 సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ తగ్గుతుండే. కానీ మీరు వాళ్ళకు నష్టం చేసి ఇవాళ నేరుగా మళ్ళా కాంగ్రెస్ పార్టీని విమర్శించే ఒక కార్యక్రమం చేస్తున్న తీరును చాలా విడ్డూరంగా ఉంది. మొగుడిని గట్టి మోదు ఎవరు చెప్పుకున్నట్టు ఒక సామెత ఉన్నది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ప్రశాంత్ రెడ్డి గారు మీరు ప్రజల్లో తిరగాలని సిద్ధంగా ఉంటే రండి. మా ఏవైతే మేము చేస్తామో దాన్ని ఎక్స్పోజ్ చేస్తానికి అవకాశం ఉండగా మీరు ఎందుకు రానంటారో మీరు మాకు ప్రజలందరూ గుర్తించాలా. కేవలం వాళ్ళ తప్పిదాలు బహిర్గతమవుతున్నాయి. ప్రజలు మొన్న వేల్పూర్లో ముక్కాల్లో ఎక్కడికక్కడ నిలదీశారు కాబట్టి ప్రశాంత్ రెడ్డి పక్కగా తప్పుకున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మీకు ప్రజల సంక్షేమం గురించి సమయం లేకపోవడం ద్వారానే ఈరోజు గత 3 నెలల క్రితం తయారైనటువంటి చెక్కుల్ని పంచడానికి కూడా మీకు సమయం సరిపోలేదు. ఏటాగో అది ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మీరు ముందుకొస్తే మళ్ళీ ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారనే ఒకే ఒక ఉద్దేశంతో పక్క తప్పుకుంటున్నారు. ఈ రోజే మేము ఎంఆర్ఓలందరికీ పొద్దున్నే మేము సీరియస్ గా చెప్పడం జరిగింది.